ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆదికాండము 2వ అధ్యాయము 16, 17 వచనాలను చూసినప్పుడు, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెట్ల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిని దినమున నిశ్చయముగా చచ్చెదవు అనేటువంటి యొక్క మాటలు, ఈ ఆజ్ఞ అనేది ప్రభు వారితో చెప్పినప్పుడు సాతానుడు అయితే వారితో ఇలా మాట్లాడుతూ ఉన్నారు. మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు, మీరు మంచి చెట్లను ఎరిగిన వారే దేవతల వలె ఉందరనియు దేవునికి తెలియనని వాడు మాట్లాడడాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు ప్రభు మనతో మాట్లాడిన వెంటనే ఏదో ఒక స్వరం మన దగ్గరికి వస్తూ ఉంటుంది, దానికి వ్యతిరేకంగా మనతో మాట్లాడుతూ ఉంటుంది. కానీ ఈరోజు దేవుని యొక్క మాటలే మనం కలిమిగా ఎంచుకోగలగాలి. ఆయన మాటలను బట్టి మాత్రమే మనం బ్రతుకుతామనేటువంటి సంగతి మనం తెలుసుకోగలగాలి. కానీ సాతానుడు అయితే అవ్వతో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిని దినమున మీ కన్నులు తెరవబడిననియు, మీరు మంచి చెట్లను ఎరిగిన వారే దేవదూతల వలె ఉందిరని అతడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి సంతృప్తికరమైనటువంటి జీవితం అసాధ్యమైనది అయితే కాదు. ఎందుకంటే సంతృప్తిగా మనం జీవించాలంటే దానికి ఆధారం ఏమైనా ఉందంటే దేవుని యొక్క మాటే. మనుషుల రొట్టె వల్ల మాత్రమే కాదు, కానీ దేవుడి నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తారనేటువంటి మాట అది ఎంతో గొప్పది. కాబట్టి ఈరోజు భూమి మీద ఉండేటువంటి అనేకమైనటువంటి శ్రేష్టమైన వాటికంటే దేవుడి లేఖనమే శ్రేష్టమైనది. నువ్వు వెరగాలి. ఆయన నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలని నువ్వు కలిమిగా ఎంచుకోగలగాలి. దానిని బట్టి నువ్వు సంతోషించగలిగే హృదయం నీలోనికి రావాలి. కాబట్టి మీ నమ్మకాన్ని సరిచేసుకోవాలి, మీ విశ్వాసం జాగ్రత్తగా చూసుకోగలగాలి. అనుదినం మీరు ఆయనతో నడవడానికి గాను ఆటంకాలు ఏవైతే కలుగుతున్నాయో వాటన్నిటినీ గ్రహించుకోగలిగినటువంటి స్థితిలోనికి మీరు వెళ్ళాలి. ఎప్పుడైతే అలా వెళ్తారో రక్షణ కలిగించేటువంటి, క్షేమాభివృద్ధి కలిగించేటువంటి మార్గంలో మీరు పరుగులెత్తడానికి అవకాశం అనేది ఉంది. కాబట్టి అనేక రకాలైనటువంటి స్వరాలు గజిబిజిగా నీ హృదయంలోనికి వస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మస్వరం గురించి నువ్వు నెమ్మది కలిగి వినవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే ఆ స్వరం కొరకు నువ్వు కనిపెడతావో దైవికమైనటువంటి నడిపింపు అనేది మీకు దొరుకుతూ ఉంటుంది. లోకాసువార్త 12వ అధ్యాయము 20వ వచనములో, అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రికి నీ ప్రాణం నడుగుచున్నారు, నువ్వు సిద్ధపరిచినవి యవనవగును అతనితో చెప్పాను. ధనవంతుడు అంటూ ఉన్నాడు, హాయిగా ఉండు, తిను, తాగు, సుఖించు, సంతోషించు, రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు. అతను చాలా సమృద్ధిని కూర్చుకున్నాడు. అతని సమృద్ధి అంతా అతని శరీరానికి సంబంధించింది, అది ఆత్మకు సంబంధించింది కాదు. కనుక హాయిగా ఉండడం అంటే ఏంటంటే ఈరోజు ఆయన మహత్యం కలిగినటువంటి సన్నిధిని మనం స్పష్టంగా మనం ఎరగాలి. మనం అలా ఎరిగినప్పుడు మనకి క్షేమాభివృద్ధి కలుగుతుందనేది మనం తెలుసుకోగలగాలి. అందుకే ఆయన అన్నారు, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీకే జాగ్రత్త పడి ఒకని కలిమి విస్తరించుట చేత వాని జీవమునకు అది మూలం కాదని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రాణం సుఖంగా ఉండాలని కోరుకునేటువంటి వాళ్ళైతే ఖచ్చితంగా సోమరితనం అనేది పట్టుకుంటుంది, కానీ ఆత్మలో ప్రయాసపడేటువంటి వాళ్ళకి ఏ బలహీనత కూడా వారిని ఆవరించడానికి అధికారం అయితే లేదు. ఇంకా చివరి దినాల్లో అనేక రకాలైనటువంటి మార్పులు లోకంలో కలుగుతాయని ప్రభు ఎంతగానో మాట్లాడుతూ ఉన్నారు. ఆయా సమయాల్లోని ఖచ్చితంగా ఈరోజు ధనాన్ని కూడబెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ మన ప్రాణాలను మనం పోగొట్టుకోవడం కాదు, కానీ ధనము కంటే అధికమైనటువంటి ఆయన అనుగ్రహించేటువంటి కాపుదల భద్రత కానీ, ఆయన నడిపింపు కానీ, ఆయన సమాధానం కానీ, దాన్ని ఘనంగా ఎంచుకొని పరుగులెత్తాలని ప్రభు అయితే ఉదయకాలను మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి కలిమి అధికమైతే అది జీవానికైతే మూలం కాదు. ఈరోజు మనం దాన్ని గుర్తించాలి. మొట్టమొదటిగా ఆయన సన్నిధిలో వాక్యానికి, ప్రార్థనకి, సహవాసానికి కానీ చోటిచ్చినట్లయితే ఏది శ్రేష్టమైనదో దానిలో మనం స్థిరపరచబడడం అనేది ఖచ్చితంగా మనం పొందుకుంటాం. ప్రభా, మీ దయగలిగిన హస్తాలకి నాయన ఈ సమయంలో అప్పగించుకొని ప్రార్థన చేస్తుండగా, ప్రభా, ధనమైతే చెడ్డది కాదు, కానీ ధనాన్ని కోరుకునేటువంటి ఆపేక్షే ప్రభా చెడ్డదని తండ్రి. ఉదయకాలాన మీరు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. డబ్బు ఉంటే ఎలాగైనా బ్రతకగలమని చాలామంది అనుకోవచ్చు, కానీ నేను డబ్బు ఉన్నప్పటికీ ప్రభా ఆరోగ్యం పోయినట్లయితే మేమేమి చేయలేము దేవా. ఇదిగో నువ్వు మాట్లాడే ప్రతి మాట ప్రభా మా క్షేమం కలిగించడానికి, అభివృద్ధి పరచడానికి, ఆత్మీయ జీవితంలో జయ జీవితం జీవించడం కొరకే ప్రభా. నేను ఈ సంగతిని మేము గ్రహించుకొని మనుషుల వల్ల మాత్రమే కాదు, కానీ దేవుడి నోటి నుండి వచ్చేటువంటి ప్రతి మాట వల్ల బ్రతుకుతాడని గొప్ప ధైర్యము తండ్రి ప్రతి ఒక్కరిలో నుంచి నీ మహిమ సన్నిధిని నింపి నడిపించి బలపరచమని
ప్రతి కుటుంబంలో ఆర్థిక సంబంధమైన పరిస్థితుల నుంచి విడిపించి కృప చూపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.